గుంటూరులో ఉపాధి కల్పన శాఖ జాయింట్ డైరెక్టర్ చైతన్య ఇంటిపై దుండగులు పెట్రోల్ సీసాలతో దాడి చేశారు. విజయవాడలోని ఉపాధి కల్పన శాఖ కమిషనర్ కార్యాలయంలో పనిచేసే చైతన్య గుంటూరులోని ఆకులవారి తోటలో నివాసం ఉంటున్నారు. తెల్లవారుజామున 3 గంటలకు ఆయన ఇంటిపై దుండగులు పెట్రోల్ సీసాలు విసిరి నిప్పు పెట్టారు. కుటుంబ సభ్యులంతా అప్రమత్తమై ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. నీళ్లు చల్లి మంటలు ఆర్పివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు క్లోజ్ టీంతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. జిల్లా ఎస్పీ బంగ్లాకు వెనుకవైపునే ఇలాంటి ఘటన జరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. గంజాయి బ్యాచ్ ఈ పని చేసి ఉంటారని పలువురు అనుమానిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ ఏదనేది ముందు తెలియదు. బయటకు వచ్చి ఒకటే వే ఉంటే ఆ వేలో గుండా బయటకు వచ్చేసి ఫీజులు కూడా పీకాడు మా ఇంకోడు. ఆ తర్వాత ఈ కరెంట్ది కాదని అర్థం అయ్యి కొద్దిగా బయటకు వచ్చాం. అంతా తెప్పరిల్లుకున్న తర్వాత అప్పటికే బయట సామాను కానీ బట్టలు కానీ కుర్చీలు కానీ ఇవన్నీ కాలిపోయినాయండి. తర్వాత చూస్తే ఈ కాలిపోతుంది ఇంకా పొగ వస్తుందని చూస్తే బయటకు వస్తే గాజు పెంకులు ఉన్నాయి. గాజు పెంకులు అంటే మొత్తానికి ఇది పెట్రోల్ పోసి ఇసిరితే అయి ఉంటుందండి. ఎందుకంటే లేకపోతే 2 నిమిషాల్లో ఇల్లు అంతా కాలిపోదు. అంత డేంజర్ రాదండి. నా ఇంటి పర్సెంట్ శత్రువులు కూడా ఎవరు లేరు. దేవుడే మమ్మల్ని రక్షించాడు. లేకపోతే 2-3 నిమిషాల్లోనే అందరం చచ్చిపోయేవాడు. పైన కూడా ఫ్యామిలీలు ఉన్నాయి. దగ్గర 10 మంది ఉన్నాం మొత్తం.